జనాలు నాకెందుకో అనవసరంగా ఎక్కువ హైప్ ఇస్తున్నారు. అంత ఎక్కువ హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ మూవీ ఈజ్ అ గుడ్ వాచ్. అందరికీ నమస్కారం. పాప్కార్న్ అండ్ పులిహోర యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. సో చాలా రోజుల తర్వాత రిలీజ్ అయిన చాలా రోజులకి నేను నిన్న మే వాపస్ ఆవంగా సినిమా చూశాను. సో బేసికలీ సినిమా చుట్టూ చాలా హైప్ ఉండింది. సో నాకు యూజువల్లీ ఏంటంటే దేనికైతే ఎక్కువ హైప్ ఉంటుందో ఆ సినిమా చూడడం నాకు పెద్దగా నచ్చదు. బికాజ్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఆ హైప్ వల్ల మనం రియల్ క్రక్స్ ఆఫ్ ద మూవీ చూడమని చెప్పి నేను చూడలేదు. ఈ మూవీని యాక్చువల్లీ అవాయిడ్ చేశాను. బట్ సమ్హౌ నేను ఐ ఫంబుల్డ్ అపాన్ ఇన్ టు దిస్ మూవీ అండ్ ఐ హ్యాడ్ టు వాచ్ దిస్. సర్ప్రైజింగ్లీ నాకు మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ మూవీ వాజ్ డైరెక్టెడ్ బై ఇంతియాజ్ అలీ అంట. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ప్రీవియస్ మూవీస్ నేను చూడలేదు. బట్ నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన సిగ్నేచర్ స్టైల్ కానీ ద పోయెటిక్ నరేషన్ కానీ అది నాకు చాలా కూల్ అనిపించింది. అండ్ మూవీ చాలా స్లోగా ఉంటుంది స్టార్ట్ టు ఎండ్. సో ఆ స్లో నరేషన్ నాకు బేసిక్గా ఇట్లాంటి స్లో మూవీస్ అంటే కరెక్ట్గా తీస్తే అనుకోండి, గివెన్ స్లోగా ఉన్నప్పటికీ ఇంట్రెస్టింగ్గా తీస్తే నాకు ఇష్టం. అండ్ ఈ మూవీ అట్లాగే స్లోగా ఉన్నప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీలో నాకు ఫస్ట్ ఏం వర్కౌట్ అవ్వలేదో చెప్తాను. నాకు చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి వర్కౌట్ అవ్వనివి. ఏంటంటే బేసిక్గా ఈ సినిమా అంతా ఒక గ్రాండ్ ఫాదర్ అండ్ హిస్ గ్రాండ్ సన్ వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఒక స్టోరీ ఇన్ ది ప్రెజెంట్ అండ్ ఇన్ పాస్ట్ దెర్ ఈజ్ అనదర్ స్టోరీ. సో ఈ ప్రెజెంట్లో వీళ్ళిద్దరి బాండ్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ ఇంకా బాగా చేసి ఉండుంటే మేబీ నాకు, ఎందుకంటే ఈ సినిమాలో ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్ బట్ ఐల్ టెల్ యూ, లైక్ గ్రాండ్ ఫాదర్ ఆల్మోస్ట్ ఒక డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు తన గ్రాండ్ సన్ వస్తాడనమాట ఆయన కోసం. సో ఆయన లాస్ట్ విష్ ఏదైతే ఉంటుందో హీ ట్రైస్ టు ఫుల్ఫిల్ దట్. సో ఈ అబ్బాయి వాళ్ళ తాతగారి కోసం అంత తపన పడడానికి ఏంటి, వాళ్ళిద్దరికి ఉన్న బాండ్ ఏంటనేది ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకొంచెం ఏంటి, అసలు వాళ్ళు దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు. ఇది కాన్ అయినప్పటికీ సినిమా నాకు నచ్చింది అని చెప్పా కదా, అది అంత నచ్చడానికి రీజన్ ఏంటి అంటే ఆన్ కాంట్రరీ టు దాట్ పాస్ట్లో ఈ తాతగారికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. సో ఆ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు. అండ్ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనోడు పడే తపన ఏదైతే ఉంటుందో అతను చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అనమాట వీళ్ళ తాతగారి లాస్ట్ విష్ ఫుల్ఫిల్ చేయడానికి. సో ఇవన్నీ కలిసి కల్మినేషన్లో నాకు చాలా బాగా నచ్చింది. దో వీళ్ళ బాండింగ్ పార్ట్ నాకు బాగా వర్కౌట్ అవ్వకపోయినసరికి ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా సెన్సిబుల్గా డీల్ చేశారు, చాలా మెచ్యూర్డ్గా డీల్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ దెర్ ఆర్ సమ్ ఇంటిమేట్ సీన్స్ ఆల్సో ఇన్ దట్ లవ్ స్టోరీ. కానీ ఆ ఇంటిమేట్ సీన్స్ని ఎక్కడ వల్గారిటీకి, అంటే ఇట్స్ వెరీ థిన్ లైన్ బిట్వీన్ దట్ వల్గారిటీ అండ్ షోయింగ్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే, వెరీ థిన్ లైన్. ఆ థిన్ లైన్కి ఇటువైపే ఉన్నారనమాట. దే డెంట్ క్రాస్ టు ది వల్గారిటీ సైడ్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్లీ షాట్. అండ్ ఈ మూవీలో ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ వీళ్ళు ఏం టచ్ చేస్తారంటే పార్టీషన్ గురించి మాట్లాడతారనమాట. సో ఈ పార్టీషన్ గురించి వీళ్ళు మాట్లాడినప్పుడు చాలా న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఉంటుంది మూవీలో. లైక్ పొలిటికల్ ఎజెండాస్ గురించి కానీ ఆర్ లేకపోతే దీనివల్ల ఏమైంది, ఎందుకు తీసుకున్నారు, ఎట్లా అసలు వాటి జోలికి ఏం వెళ్ళకుండా వీళ్ళ సెంట్రల్ పాయింట్ ఏంటంటే పార్టీషన్ వల్ల ఫ్యామిలీస్ కానీ పీపుల్ కానీ వాళ్ళు ఎట్లా ఎఫెక్ట్ అవుతారు, దానివల్ల వాళ్ళ జనరేషన్స్ నెక్స్ట్ ఎట్లా అవుతాయి అన్నది ఈ సినిమాలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు, విచ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. సో నాకు సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ ఎమోషన్స్ కూడా సినిమాలో చాలా బాగున్నాయి. అదర్ దాన్ ది ఓన్లీ మైనస్ పాయింట్ విచ్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ది స్టార్ట్, అదర్ దాన్ దట్ రెస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ రియల్లీ గుడ్. బట్ ఏంటంటే జనాలు నాకెందుకో అనవసరంగా ఎక్కువ హైప్ ఇస్తున్నారు. అంత ఎక్కువ హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ మూవీ ఈజ్ అ గుడ్ వాచ్. సో ప్లీజ్ క్యాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ.